షర్మిలకి ఏమైంది? షర్మిల తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎందుకు పార్టీ శ్రేణుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తూ వస్తున్నాయి? ఎందుకు షర్మిల తీరు బాగాలేదు? ఇవన్నీ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్లో లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు. కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్కి సంబంధించి నమ్ముకున్నటువంటి నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా షర్మిల తీరుని ఇప్పుడు ప్రస్తావిస్తూ వస్తున్నారు. షర్మిల తీరుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. షర్మిల భావజాలానికి వ్యతిరేకంగా చెప్తూ వస్తున్నారు. ఏం జరుగుతుంది ఏపీ రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలు అంటే మాత్రము ఒక్కొక్కరు ఒక భిన్న స్వరంగా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వివిధ రకాలుగా అందరూ మాట్లాడుతూ వస్తున్నారు. అసలు షర్మిల్ని పీసీసీ పదవి నుంచి తీసేయాలి, షర్మిల్ని పక్కన పెట్టేసేసి వేరే వాళ్ళకి ఎవరికైనా ఈ పీసీసీ పదవి అప్పగించాలని చెప్పేసి కనిపిస్తూ ఉంది. అయితే ఇదే నేపథ్యంలో కాంగ్రెస్కి సంబంధించి షర్మిల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో లేదనేది పక్కన పెడితే మాత్రము కాంగ్రెస్ హైకమాండ్ మాత్రము ఏపీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందనే అంశం మీద ఒక డేటాని అయితే తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆమె పగ్గాలు చేపట్టిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మెరుగైన ప్రతిభ కూడా కనపడలేదని చెప్పేసి కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి కొంతమంది నేతలు తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. వాస్తవానికి వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆమె ఏపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత 2024కు సంబంధించి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో కూడా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ మెరుగైన ప్రతిభనైతే కనబరచలేదు. వాళ్ళు పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో ఓడిపోయారు. గతంలో పోల్చుకుంటే అంటే 2019 ఎన్నికలకు సంబంధించి వచ్చినటువంటి ఓటు శాతానికి షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చినటువంటి ఓటు శాతానికి కూడా ఎక్కడా పెద్ద తేడా లేదు. ఆల్మోస్ట్ కొంత సిమిలర్ 0.5 to 1% మాత్రమే చేంజ్ అవుతూ వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల తీసుకున్నటువంటి స్టాండ్ కావచ్చు, ఆమె మాట్లాడుతున్నటువంటి విధానాలు కావచ్చు, అధికార పక్షానికి అడ్వాంటేజ్గా అధికార పక్షాన్ని సపోర్ట్ చేసే విధంగా ఉన్నాయంటూ కూడా అందరూ మాట్లాడుతూ వస్తున్నారు. అయితే షర్మిల మాత్రము పదే పదే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఆయన చేసేటువంటి తప్పులు కావచ్చు, కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల మీద ఆమె గట్టిగా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో అది కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్గా మారుతుందని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ వస్తున్నారు. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు అధికార పక్షాన్ని వ్యతిరేకంగా మాట్లాడాలి. అధికార పక్షం తీసుకొస్తున్నటువంటి పాలసీలకు సంబంధించి కావచ్చు, అలాగే ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అంశానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద గట్టిగా మాట్లాడినటువంటి భావన అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ షర్మిల ఎక్కడా కూడా దానికి సంబంధించి మాట్లాడకుండా పదే పదే జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా పదే పదే జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అది ఇంత మైనస్గా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా అందరూ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాస్తవానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓటుకు సంబంధించిన అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలానికి సంబంధించిన వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించిన నేతలందరూ కావచ్చు, అలాగే కాంగ్రెస్ సంబంధించిన ఓట్ బ్యాంక్ మొత్తం కూడా వైసీపీకి టర్న్ అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు షర్మిల ఆ బాధ్యతలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ ఓట్ బ్యాంక్ కొంత చేంజ్ అయ్యి కాంగ్రెస్కి వస్తుందని చెప్పేసి అందరూ భావించినప్పటికీ కూడా ఎక్కడా కూడా అది జరగలేదు. సో ఎవరైతే కాంగ్రెస్ ఒరిజినల్ క్యాడర్ ఉందో ఆ ఒరిజినల్ క్యాడర్ మొత్తం ఇప్పుడు వైసీపీతోనే ఉందని చెప్పేసి అర్థమవుతుంది. కానీ షర్మిల తీసుకున్న నిర్ణయాల వల్ల మరింత కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ నేతలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఆ కాంగ్రెస్ నేతలందరూ కూడా షర్మిలకు వ్యతిరేకంగా వస్తున్నారు. దీనికి సంబంధించే కేంద్ర కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఒక లేఖనైతే రాసినట్టు కూడా తెలుస్తుంది. కొంతమంది కాంగ్రెస్ నేతలు ఖచ్చితంగా ఇక్కడ పీసీసీకి సంబంధించి మార్పులు చేర్పులు చేపట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కొత్త వ్యక్తికి ఇక్కడ పీసీసీ బాధ్యతలు అప్పచెప్పాలి. దానివల్ల సామాజిక సమీకరణాల నేపథ్యంలో కావచ్చు, అలాగే పార్టీ బలోపేతంలో కావచ్చు, పార్టీకి సంబంధించిన వ్యవహారాలపైన కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే పార్టీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పుడు చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు షర్మిలకి పీసీసీ బాధ్యతలు ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం పక్కన పెడితే మరింత దిగజారింది, దానివల్ల పార్టీకి మరింత నష్టం వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో షర్మిలను పక్కన పెట్టేందుకు కూడా కేంద్ర అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని రాష్ట్రాలకు సంబంధించి మార్పులు చేర్పులు కూడా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఆ మార్పుల్లో భాగంగానే ఏపీకి సంబంధించి కూడా కొత్త పీసీసీ అధ్యక్షుడు రాబోతున్నారు అనేటువంటి ఒక నిర్ణయం అయితే మనకు తెలుస్తుంది. ఆ పీసీసీ అధ్యక్షుడికి సంబంధించి ఎవరిని ఇస్తారు? కొత్త వాళ్ళని ఇస్తారా, లేదంటే పాత వాళ్ళకి సంబంధించి వాళ్ళని ఏమన్నా తీసుకొచ్చి మార్పులు చేర్పులు చేసి చేస్తారనేది మాత్రం తెలుస్తుంది. కానీ ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా ఒక్కొక్కరు కూడా పక్క తప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాయలసీమకు సంబంధించి చాలామంది సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధంగా కనిపిస్తున్నారు. ఇటీవలే మాజీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శైలజనాథ్ కూడా జగన్మోహన్ రెడ్డికి కలిశారు. ఆయన కూడా వైసీపీలో చేరబోతున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి లైన్ కూడా క్లియర్ అయినట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు మరికొంతమంది కీలక నేతలందరూ కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో దీనివల్ల
షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరగడంతో పాటు ఉన్నటువంటి కొంతమంది నేతలు కావచ్చు, ఉన్నటువంటి కొంతమంది ఓట్ బ్యాంక్ కావచ్చు, అదంతా జారిపోయి మళ్ళీ వైసీపీకి వెళ్ళే ప్రమాదం కూడా ఉందని తెలుస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించి మార్పులు కావచ్చు, పీసీసీ అధ్యక్షుడి పదవికి సంబంధించిన మార్పులు కూడా త్వరలోనే జరగబోతున్నట్టు తెలుస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో షర్మిలకు కూడా ఒక పెద్ద షాక్ తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది ఏపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి.